మనమొకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలుస్తాడంటే ఏంటో అనుకున్నా. కానీ నేను ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడే నాకర్థమైంది. ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? వీడియో ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది. మా బావ ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటాడు. "ఎందుకెప్పుడు నాతో గొడవ పడుతూ ఉంటావు? నీకేం పని లేదా?" అని. అసలు నేనెందుకు నీతో గొడవ పడాలి అనుకుంటానో తెలుసా? ఆ గొడవ తర్వాత నువ్వు నా మీద చూపించే ఆ కేరింగ్ ఉంటుంది చూసావు? దాని కోసం. నన్ను బుజ్జగిస్తావు చూడు, ఆ ప్రేమ కోసం. నాతో కబుర్లు చెప్తూ టైం స్పెండ్ చేస్తావు కదా! ఆ టైం కోసం. గొడవ తర్వాతైనా నాతో టైం స్పెండ్ చేస్తావనే ఒక చిన్న స్వార్థంతో అలా చేస్తాను తప్ప, నీ మీద కోపంతో కాదు బావ. నీకర్థమవుతుందా? చిన్న వయసులోనే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నావు. మా ఫ్యామిలీని, మీ ఫ్యామిలీని ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటావు. నీకేదైనా కష్టం వచ్చినా నీలోనే దాచుకుంటావు. ఒకవేళ నాకేదైనా కష్టం వస్తే నాకు తెలియకుండానే సాల్వ్ చేస్తావు. అసలు నీ గురించి నువ్వెప్పుడు పట్టించుకోవా? మా సంతోషంలోనే నీ సంతోషాన్ని వెతుక్కుంటావు చూడు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం బావ. పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకున్నాననుకుంటా. అందుకే నీలాంటి మంచోడిని నాకు భర్తగా ఇచ్చాడు ఆ దేవుడు. లవ్ యూ సో మచ్ బావ. అలాంటి మా బావ బర్త్‌డే రోజు తనకి ఎలాంటి గిఫ్ట్ ఇస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చాలా ఆలోచించాను. ఇలా చేయాలి, అలా చేయాలి అని చాలా ఊహించుకున్నాను. అప్పటిదాకా నేను పడ్డ కష్టమంతా బురదలో వేసిన పన్నీరైపోయింది. మా బావ సడెన్‌గా హైదరాబాద్ వెళ్ళాల్సొచ్చింది. కనీసం బర్త్‌డేకి కూడా నాతో ఉండట్లేదు అని నాకు చాలా బాధగా ఉంది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయా ఏంటి? అందుకే అన్నాను మనమొకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలుస్తాడు అని. హ్యాపీ బర్త్‌డే బావ. ఏదో మాట్లాడాలి అనుకుని ఇంకేదో మాట్లాడేశాను. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే బావ. నువ్వు హైదరాబాద్‌కి వెళ్ళినంత మాత్రాన నేనెలా మర్చిపోతాననుకుంటున్నావు? నా కోసం బిర్యానీ ఆర్డర్ పెడతానన్నావు కదా! తొందరగా పెట్టేసేయి. మళ్ళీ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది.